ఈరోజు మనం వాతావరణాన్ని అనూహ్యంగా మార్చేసే వెస్టర్న్ డిస్టర్బెన్స్ గురించి ఒక క్విక్ ఓవర్వ్యూ చూద్దాం. వేలాది కిలోమీటర్ల దూరాన ఉన్న మధ్యధరా సముద్రంలో పుట్టే ఒక చిన్న గాలివాన మన ఉత్తర భారతదేశ వ్యవసాయాన్ని, ముఖ్యంగా గోధుమ పంటను ఎలా శాసిస్తోందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇక మొదటిది, అసలు ఈ పేరెలా వచ్చిందంటే, వెస్టర్న్ అంటే మనకు పశ్చిమాన ఉన్న మధ్యధరా సముద్రం నుండి వచ్చే గాలులు. ఇవి నార్మల్ తుఫానుల్లా కాకుండా భూమధ్యరేఖకు దూరంగా పుట్టే ఎక్స్ట్రా ట్రాపికల్ తుఫానులన్నమాట. ప్రశాంతంగా ఉన్న నీటిలో రాయి వేస్తే అలెలు పుడతాయి కదా, సరిగ్గా అలాగే ఈ సుదూర గాలులు మన స్థిరమైన వాతావరణంలో ఒక రకమైన అస్థిరతను లేదా డిస్టర్బెన్స్ను క్రియేట్ చేస్తాయి. రెండవది, వీటి ప్రయాణం. అక్కడ పుట్టిన తేమగాలులు కేవలం అక్కడే ఆగిపోవు. అవి వాతావరణం పైభాగంలో ఫాస్ట్గా వీచే సబ్ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ అనే గాలి ప్రవాహంతో కలుస్తాయి. ఈ జెట్ స్ట్రీమ్ అనేది వాటికి ఒక ఎక్స్ప్రెస్ హైవేలాగా పనిచేస్తూ ఆ గాలులను నేరుగా పాకిస్తాన్, ఇండియా, నేపాల్ మీదుగా తీసుకొచ్చి మన వెదర్ని పూర్తిగా మార్చేస్తుంది. చివరగా ఇది మన వ్యవసాయాన్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చూద్దాం. వింటర్లో, అంటే నవంబర్ నుంచి మార్చ్ మధ్యలో ఇవి మైదానాల్లో వర్షాన్ని, పర్వతాల్లో మంచును కురిపిస్తాయి. పంజాబ్, ఢిల్లీ లాంటి చోట్ల పండే రబీ పంటకు, మెయిన్గా గోధుమలకు ఇవే ప్రాణాధారం. అయితే రీసెంట్గా వచ్చిన డిస్టర్బెన్స్ కొంచెం వీకయ్యి తూర్పువైపుకు వెళ్ళిపోవడంతో వాయువ్య భారతదేశంలో ఉరుములతో కూడిన వర్షాల నుండి జనాలకు కొంచెం రిలీఫ్ దొరికింది. ఖండాలు దాటి వచ్చే ఒక చిన్న భౌగోళిక అలజడి మన దేశ ఆహార భద్రతకు ఎంతటి ప్రాణాధారంగా మారుతోందో ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ మనకు క్లియర్గా చూపిస్తోంది.